కల్తీ 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 లేనిది ఎక్కడ? మనిషి హృదయాల్లో, మెదడులో, మాట్లాడే మాటల్లో, జీవించే జీవన విధానంలో, తినే ఆహారంలో, వాడే వస్తువులలో, మనం ఎదుటి వాళ్ళని ప్రేమించే ప్రేమలో, ఎదుటి వాళ్ళని మనం అభిమానించే అభిమానంలో, మనం ఆత్మీయతంగా ఉండాలనుకుంటున్న మన ఆత్మీయతలో కల్తీ ఉన్నది. మన తాత ముత్తాతల టైంలో కూడా కల్తీ ఉండేది. ఆ సమయాన ఎక్కువ స్వచ్ఛత ఉండేది, తక్కువ కల్తీతనం ఉండేది. కానీ ఈ రోజులలో అంతకు మించి ఎక్కువ శాతం కల్తీ ఉన్నది. ఏదో సందర్భానుసారం ఎప్పుడో అప్పుడు ఎక్కడో చోట అన్నది స్వచ్ఛమైన హృదయం, ప్రేమాభిమానం నిండిన స్వచ్ఛమైన ఆత్మీయత ఉన్నది. అసలు ఎక్కడ చూసినా ఎప్పుడు కల్తీయే. తక్కువ కంటే తక్కువ శాతం ఉన్నది స్వచ్ఛం, పవిత్రం. అపవిత్రమే చాలా ఉన్నది. ఈ రోజులలో స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన అభిమానం, స్వచ్ఛమైన ఆత్మహత్య కోరుకోవడం, మన తల మనమే నరుకోవడం లాంటిది. ఎందుకంటే కల్తీయే ఉన్నది తప్ప స్వచ్ఛంగా ఉంటారు. స్వచ్ఛమైన ఆత్మీయత, మనం స్వచ్ఛంగా ఉన్నాం, ఎదుటోళ్ళు కూడా మనతో స్వచ్ఛంగా ఉన్నారని అనుకోవడం, ఆలోచించడం బుద్ధి తక్కువ పని. నేనేమంటున్నానంటే స్వచ్ఛత అన్నది ఈ రోజులలో చాలా తక్కువ శాతం, కల్తీ అన్నది అంతకు మించి. అర్థం చేసుకోండి, మీ శ్రేయోభిలాషి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజులలో కల్తీ అన్నదే నగ్న సత్యం. స్వచ్ఛత అన్నది అబద్ధం. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరు తాకలేరు. అబద్ధం గాలి లాంటిది, దాన్ని ఎవరు ఆపలేరు. స్వచ్ఛత ఈ రోజులలో తక్కువ, కల్తీయే ఎక్కువ. అర్థం చేసుకోండి.